ఆ! మరి మనం గత అఖండాన్ని చూసుకుంటే అది ఘన విజయమే సంపాదించింది. మరి అఖండ 2 హిట్ మిస్ థియేటర్కి వెళ్ళి చూడగలమా? ఈజ్ ఇట్ వర్త్ వాచింగ్? సో అవన్నీ తెలుసుకోవాలంటే మీరు రివ్యూలోకి రావాలి. సో హాయ్ హలో నమస్తే వనక్కం ఆదా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాకేష్ సినివర్స్. సో అఖండ మూవీ చూసొచ్చాను. సో మీరు thumbnail చూసొచ్చారే అనుకుంటున్నా. సో మీ ప్రతి క్వశ్చన్కి ప్రతి డౌట్కి ఆన్సర్ నేను చెప్తాను. దానికి మీరు ఒకటే చేయాలి, ఏంటంటే లాస్ట్ దాకా స్కిప్ చేయకుండా చూడాలి. అండ్ ఛానల్ కొత్త అయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ కమెంట్ అది కూడా చేసేయండి. ఎందుకంటే మీ ఒపీనియన్సే మీ కమెంట్సే నన్ను ఇప్పుడు అయన్నొద్దు పాయింట్కి రా. ప్రోత్సహిస్తుంటాయి. సో నన్ను మోటివేట్ చేస్తుంటాయి. సో ఓకే, ప్లీజ్ డూ కమెంట్. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో అఖండ మనం లాస్ట్ టైం చూసినప్పుడు అఖండ చిన్న పాపకు ఒక మాట ఇస్తాడు, ఏంటంటే నీకు ఏమైనా ఆపత్తు వస్తే నేను వచ్చి నీ గురించి నిలబడతానని. సో సెకండ్ పార్ట్లో కూడా అదే జరుగుతుంది. ఆ పాపకి ఆపత్తు వస్తుంది, అప్పుడే అఖండ వస్తారు. సో నేను ఇంతదాకే చెప్పగలను, ఇంతకన్నా ముందు చెప్తే అది స్పాయిలర్ అయిపోతుంది కాబట్టి అండ్ నేను మ్యాక్సిమం స్పాయిలర్ ఫ్రీ రివ్యూ ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో అక్కడితో మనం ప్లాట్ని కట్ చేసేద్దాం. ఓకే, ఎందుకంటే అంతకు ముందు చెప్తే అది స్పాయిలర్ అయిపోతుంది అండ్ మీకు థియేటర్కి వెళ్ళాక అరే ఇదంతా చెప్తారు కదా ఎందుకు వెళ్ళి చూడడం అని అనిపిస్తుంది. సో మీరు అటువైపు కాన్సన్ట్రేట్ చేయకండి. సో అంతే, అది ప్లాట్ అనేది అంతే. అంటే ఆపత్తు వస్తుంది, తను వస్తాడు. ఏంటి ఆపత్తు, ఎందుకు ఏమిటి అంటే మీరు థియేటర్కి వెళ్ళి చూడాలి. ఓకే, సో ఇది కమింగ్ టు ది ఫస్ట్ హాఫ్లో బాలయ్య బాబు గారు 4 లాంగ్వేజ్లో మాట్లాడతారు. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ. ఈ 4 లాంగ్వేజ్లో అద్భుతంగా మాట్లాడతారు. నాకైతే చాలా బాగా నచ్చింది. అంటే అతను మాట్లాడినప్పుడు ఆ నేటివిటీ ఉంటుందన్నమాట. అంటే ఆ లాంగ్వేజ్ తగ్గట్టుగా ఎలాగా మాట్లాడితే వినసొంపుగా ఉంటుంది కదా, అలా ఉంటుందన్నమాట. అండ్ ఐ మీన్ డిక్షన్, ప్రొనౌన్సియేషన్. మరి బాలయ్య బాబు గారు అంటేనే డైలాగ్ డెలివరీ అంటే బాలయ్య బాబు గారు తెలుసు కదా. కమింగ్ టు ఎలివేషన్ సీన్స్, ఫస్ట్ హాఫ్లో కూడా ఎలివేషన్ సీన్స్ ఉంటాయి, కానీ నాకు సెకండ్ హాఫే కొద్దిగా ఇంకా బాగా అనిపించింది. అంటే నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళిపోయారు మన బోయపాటి సీన్ గారు. సో దాని గురించి చెప్పదా, మనం ఫస్ట్ హాఫ్కి వెళ్ళిపోదాం. ఫస్ట్ హాఫ్లో ఏంటంటే ఇదంతా జరుగుతూ ఉంటుంది అండ్ ఇంట్రోల్ బ్యాంగ్, అదే మనం ట్రైలర్లో చూస్తాం కదా, త్రిశూలం ఇలా తిరుగుతూ ఉంటుంది, అదే ఇంట్రోల్ బ్యాంగ్. ఆ సీన్ అయితే వేరే లెవెల్. అండ్ అందరూ థియేటర్లో కూర్చున్న వాళ్ళందరూ క్లాప్స్, విజిల్స్, జై బాలయ్య అంటున్నారు అందరూ. నాకైతే గూస్ బంప్స్ వచ్చాయి. అండ్ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి అది ఇంకో వేరే లెవెల్కి వెళ్తుంది. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి నాకైతే చాలా బాగా నచ్చింది ఎగ్జిక్యూషన్ పార్ట్. అండ్ కొన్ని సీన్స్లో అయితే గూస్ బంప్స్ కూడా వచ్చాయి. ఇదేంటంటే కొందరు మన హిందువులే కానీ దేవుళ్ళని నమ్మరు అండ్ వాళ్ళు కూడా క్వశ్చన్స్ చేస్తారు. అంటే ఇవి చెడు జరుగుతుంది కదా, మీ దేవుడు ఏడి, ఎక్కడ దేవుడు కనిపించట్లేదే అని. సో దానికి సెకండ్ హాఫ్లో బాలయ్య బాబు గారు అదే అఖండ ఆన్సర్ ఇస్తారు. ఏంటంటే ముందు నువ్వు మంచిగా ఉంటే దేవుడు ఆటోమేటిక్గా మీకు వస్తారు, మంచి చేస్తారని. అది చెప్పింది యాక్చువల్లీ కరెక్టే. ఎందుకంటే మనమే మంచిగా ఉంటే ధర్మో రక్షిత అంటారు. అంటే ధర్మాన్ని మనం కాపాడితే అది ఆటోమేటిక్గా తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతుంది. సో అదే తను చెప్పారు సెకండ్ హాఫ్లో. ఆ పాయింట్ నాకు చాలా బాగా నచ్చింది. అండ్ బోయపాటి సీన్ గారి రైటింగ్ కూడా బాగుంది, డైలాగ్స్ రాసే విధానం నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. అండ్ కొన్ని సీన్స్లో మీరు అంటే ఇప్పుడు బాలయ్య బాబు గారి మూవీస్ అంటే లాజిక్ వెతకూడదు, జస్ట్ ఎంజాయ్ ది ట్రీట్, ఫీస్ట్. అండ్ ఈ మూవీ బాలయ్య బాబు ఫ్యాన్స్కి అయితే ఫీస్ట్ లాంటిది. మీరు తప్పకుండా వెళ్ళండి, ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళే చూడండి. అండ్ నాకైతే కొన్ని సీన్స్లో గూస్ బంప్స్ వచ్చాయి, లైక్ ఆ స్పిరిచువాలిటీ సీన్స్ కానీ. అండ్ లాస్ట్లో క్లైమాక్స్లో హనుమంతుడి సీన్ ఒకటి ఉంటుంది, అబ్బబ్బబ్బా గద పట్టుకుని ఇలా వేరే లెవెల్. అండ్ తమన్ గారి మ్యూజిక్ వేరే లెవెల్. నేను వింటుంటే థియేటర్లో కూర్చుని నా సీట్ కింద దద్దరిల్లుతుంది కానీ. సో అదైతే నాకు చాలా బాగా నచ్చింది. కమింగ్ టు యాక్టింగ్ బై ఎవ్రీ వన్,
మన బాలయ్య బాబు గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. అదర్ క్యారెక్టర్స్ కూడా చాలా బాగా పర్ఫామ్ చేశారు. అండ్ సంయుక్త మేనన్ కూడా ఇందులో ఉంది, కానీ తనది చిన్న క్యారెక్టరే, బట్ సపోర్టివే. అండ్ తను కూడా బాగానే యాక్ట్ చేసింది. అండ్ ఆది పినిశెట్టి తను విలన్, అండ్ తను కూడా లైక్ ఫస్ట్ హాఫ్ కాకుండా సెకండ్ హాఫ్ నుంచి వస్తారు, తను లాస్ట్ సార్ అనమాట సెకండ్ హాఫ్ నుంచి. సో అది అలా కంటిన్యూ అవుతుంది. అండ్ కమింగ్ టు డైరెక్షన్ బై బోయపాటి శ్రీను గారు, ఇలాంటి మూవీస్ చేయాలంటే మాస్ ఎలిమెంట్స్, స్పిరిచువాలిటీ, ఎలివేషన్ సీన్స్, ఈ మూడు పెట్టి సినిమా తీయాలంటే ఖచ్చితంగా అది బోయపాటి శ్రీను గారే. అండ్ వేరే వాళ్ళు కూడా ఉన్నారు, తప్పనట్లేదు, కానీ బాలయ్య బాబు గారితో పాటు బోయపాటి శ్రీను వచ్చారంటే ఆ మూవీ ఖచ్చితంగా హిట్ అవ్వాల్సిందే. అండ్ ఇట్స్ ప్రూవెన్ లెజెండ్. అఖండ 2, ఇంకేమైనా మూవీ సింహ, ఇలాంటివి. సో తెలిసిందే కదా మరి, బాలయ్య బాబు గారు అండ్ బోయపాటి శ్రీను గారి కాంబో వచ్చిందంటే అది పక్కా మాస్ కమర్షియల్ మూవీ హిట్. 50 days 100 days పక్కా. అండ్ అందరికీ చెప్తున్నా ఏంటంటే మూవీ చూడండి, నాకైతే బాగా నచ్చింది మూవీ. అండ్ ఇందులో కొన్ని డ్రాబ్యాక్స్ కూడా ఉన్నాయి, ల్యాగ్స్ కూడా ఉన్నాయి, అది నేను చెప్పాలనుకుంటున్నా. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, మీరు అక్కడ అనుకోవచ్చు, అంటే ఇదేంటి ఇది ఎలాగవుతుంది, లాజిక్ లేదు, ఇదే లేదు. లాజిక్ లేదు, కరెక్టే, అందరికీ తెలుసు, కానీ మీరు సినిమాని సినిమాగా చూడండి అంతే. అది ఇలాగైంది, అది ఎలాగవుతుంది, ఇది ఎలాగవుతుంది అంటే డజంట్ వర్క్. మీరు జస్ట్ సినిమా చూడడానికి వచ్చారు, చూడండి, ఎంజాయ్ చేయండి అంతే. అది ఎలాగైంది, ఇది ఎలాగైంది, అవన్నీ వెతుక్కుంటే మరి మనం సినిమాని ఎంజాయ్ చేయలేం అనమాట. సినిమా మనం ఎందుకు చూస్తాం, ఒక 2.5 hours ఎంజాయ్ చేయడానికి. సో నాకైతే ఎంజాయ్మెంట్ దొరికింది, సినిమా చూసాను, ఎంజాయ్ అయ్యాను, ఇంటికి వచ్చాను, ఈ మంచిగా ఏగో మీ ముందు కూర్చొని రివ్యూ కూడా ఇస్తున్నాను. సో సినిమాకి వెళ్ళండి, చూడండి, నాకైతే బాగా నచ్చింది. అండ్ మీరు అనుకుంటున్నారు కదా, ఈజ్ ఇట్ వర్త్ వాచింగ్, స్టార్టింగ్లో చెప్పాను కదా, ఈజ్ ఇట్ వర్త్ వాచింగ్ ఇన్ థియేటర్స్? డెఫినెట్లీ ఇట్స్ వర్త్ వాచింగ్ ఇన్ థియేటర్స్. కొన్ని సీన్స్కి అయితే గూస్ బంప్స్ వచ్చాయి నాకు, నేను ఫీల్ అయ్యాను కూడా. సో మీరు వెళ్ళండి, థియేటర్కి వెళ్ళి చూడండి మూవీని. నా పర్సనల్ సజెషన్, గో వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ అండ్ ఎంజాయ్ యువర్ సెల్ఫ్. అండ్ మూవీలో కూడా పాటలు కూడా కొన్ని ఉన్నాయి, అంటే ఒక పాటే ఉంటుంది, దేవరాయ ఏదో పాట, సో అది కూడా బాగుంది. కమింగ్ టు ఓవరాల్లీ నాకైతే మూవీ చాలా బాగా నచ్చింది. అండ్ నా రేటింగ్ వచ్చేసరికి మూవీకి 4 out of 5. సో డెఫినెట్లీ యూ ఆల్ గో టు థియేటర్స్, వాచ్ ఇట్, యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్. అండ్ లేదు నేను ఇంట్లోనే కూర్చొని చూస్తాను అంటే ఇది ఇక్కడ వస్తుందన్నమాట. సో అది వచ్చినప్పుడు అందులోకి వెళ్ళి చూడండి. కానీ నా పర్సనల్ సజెషన్ ఏంటంటే, ఇలాంటి మూవీస్ మీరు థియేటర్స్లోనే చూడాలి, ఎందుకంటే థియేటర్స్లో చూస్తేనే ఆ మజా. లేకపోతే టీవీలో ఏముంది, టీవీలో నేను పెట్టుకుంటా, హోమ్ థియేటర్ ఉంటే హోమ్ థియేటర్ పెట్టుకుని చూస్తాం, కానీ అది అవన్నీ సర్లేండి, మీ ఇష్టం, మీరు ఎక్కడ చూస్తారో మీ ఇష్టం, నేను చెప్పడం అయితే చెప్పాను. సో ఈ రోజుకి ఇంతే వీడియో, వచ్చే వీడియోలో కలుద్దాం. టాటా, బై బాయ్.